పాపాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పొరపాటును చేసే పాపం, రెండోది అలవాటుగా చేసే పాపం. ఈ అలవాటుగా చేసే పాపం అనేది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. పొరపాటును చేసే పాపానికి దేవుడు వెంటనే క్షమిస్తాడు, కానీ అలవాటుగా చేసే పాపానికి దాని నుంచి బయటికి రావాలి అంటే దేవుడు హీ విల్ టేక్ అస్ త్రూ డిసిప్లినరీ యాక్షన్, కొన్ని క్రమశిక్షణ మార్గాల గుండా తీసుకుని వెళ్తాడు. ఈ రెండింటి ద్వారా మనం ఇంపాక్ట్ అయినా కానీ, బట్ ఇట్ ఈస్ గాడ్స్ కంపాషన్, దేవుని వాత్సల్యం అనేది మన మీద చాలా ఉంటుంది. ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనలో మార్పు వచ్చేంత వరకు, మనం పాపాన్ని ద్వేషించేటటువంటి అట్లాంటి మార్పు వచ్చేంత వరకు, ప్రభువు కోసం నేను నిలబడాలి, ప్రభు కోసం జీవించాలి అనే మనలో ఆ తాపత్రయం వచ్చేంత వరకు ఆ మాత్రం క్రమశిక్షణ మాత్రం చేస్తున్నాడు. కానీ మన పాపాలకు తగ్గట్లుగా ఆయన ప్రతీకారం చేయట్లేదు, ప్రతిఫలం ఇవ్వట్లేదు, ఆ విధంగా శిక్షించట్లేదు.